రేవంత్ రెడ్డి చేస్తున్న అబద్ధాల ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్ధాల ప్రచారం చూసి గోబెల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా వాటిని క్రూరంగా అణచివేసిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న తీరును ప్రతి ఒక్క పౌరుడు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని నిత్యం వ్యతిరేకించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే గత ప్రభుత్వం ఏ రోజు కూడా వేలంలో పాల్గొనలేదన్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొడుతోందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతోని తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందన్నారు. కానీ బీఆర్ఎస్ వ్యతిరేకించడంతో ఇప్పటిదాకా తట్టెడు బొగ్గు కూడా ఆ కంపెనీలు ఎత్తలేదని కేటీఆర్ తెలిపారు. వేలంలో గనులను దక్కించుకున్న 2 కంపెనీలు కేవలం బీఆర్ఎస్ను అడ్డుకోవడం ద్వారానే మైనింగ్ ప్రారంభించలేమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడు దొంగలా వ్యవహరిస్తున్నాయన్నారు. ఇప్పటికే తెలంగాణ నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు కేటీఆర్. ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాలన్న కుట్రలు అందరికీ తెలిసిపోయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. గనుల వేలంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి, జాతీయ పార్టీలు చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన సమయంలో బలమైన గుణపాఠం చెబుతారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.